మామూలుగా ప్రార్థనలు వెళ్ళిపోదాం. ఒకటవ దిన వృత్తాంతంలో గ్రంథము 4వ అధ్యాయం 9-10 వచనాలు. 1వ దిన వృత్తాంతంలో గ్రంథము 4వ అధ్యాయం. బైబిల్ వాళ్ళందరూ కూడా బైబిల్ తీసి చదవడానికి ప్రయత్నం చేయండి. 9-10 వచనాలు. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై ఉండేను. వేదన పడి ఇతనికి అంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టాను. చదవండి. అతడు మనం చేసిన అని అతన్ని దయచేసాను. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన నమ్మకమైన స్వచ్ఛమైన దేవాని పాదములకు స్తోత్రాలు. కృప కలిగిన నామములో ఇంతవరకు కనికరించిన దేవుడివై ప్రభా, ఒప్పుకోలు ప్రార్థనలో సహాయం చేసిన దాన్ని బట్టి వందనాలు. అదే రీతిగా తండ్రి ప్రభా, ప్రార్థన చేసే ముందు కొన్ని లేఖన భాగములను చదువుకొని ధ్యానించి ప్రభా ప్రార్థనలకు వెళ్ళడానికి కావాల్సిన కృప దయచేసి పెట్టమని యేసునామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఇంకెవరైనా బయట ఉంటే వారిని లోపలికి రమ్మనండి. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు ఎబ్బేజు. ఎబ్బేజు అంటే అర్థం ఏంటంటే వేదన. ఎబ్బేజు అంటే ఏంటి? వేదన, కష్టము, కన్నీరు, బాధ. ఆయన పేరుకి అర్థం అది. అయితే ఎందుకు తల్లి ఆ పేరు పెట్టింది అంటే ఆమె చాలా కష్టపడిందంట. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై ఉండాను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టాను. వేదన పడ్డాడు. కనేటప్పుడు వేదన పడినటువంటిదిగా ఉంది. మామూలుగానే కనేటప్పుడు వేదన ఉంది. ఈ రోజుల్లో చాలామందికి ఆపరేషన్ కానీ మరి మందులు కానీ అన్నీ ఉన్నాయి. కానీ ఆ రోజుల్లో ప్రసవ వేదన పడాలంటే మంత్రసానులు రావాల్సిందే, డాక్టర్స్ లేరు. మంత్రసానులు వచ్చేసి చేయాల్సిందే. అలాంటి పరిస్థితుల్లో ప్రసవ వేదన పడి ఆవిడ ఆ కన్నది కాబట్టి, అక్కడ చాలా కష్టపడింది కాబట్టి ఆయనకి ఎబ్బేజు అని పేరు పెట్టింది. ఎబ్బేజు అంటే ఏంటి? వేదన పడి, కష్టపడి, బాధపడి ఆవిడ ఆ యొక్క ఎబ్బేజుని కంది కాబట్టి తల్లి పెట్టిన పేరు అది. అయితే ఇక్కడ చూస్తే మన కొత్తకోటలో కూడా అన్నమ్మకి ఒకడు పుట్టాడు. ఆడి పేరేంటి? అబద్ధం. ఎందుకని అబద్ధం పెట్టారంటే పుట్టిన వాళ్ళంతా చచ్చిపోతున్నారంట. అందుకని ఈడు కూడా అబద్ధమే, ఈడు ఉండడం అని ఆడికి అబద్ధం అని పేరు పెట్టారు. పేరు పెడితే ఆడు ఉన్నాడు. ఆఖరికి వయసు వచ్చిన తర్వాత చచ్చిపోయాడు. కాబట్టి ఆ విధముగా మా ఊర్లో అయితే మా ఇంటి పక్కన ఒక అమ్మాయి పుట్టింది. ఎవరు పుట్టినా కూడా ఉండట్లేదు. కాబట్టి ఆ పుట్టినప్పుడు అనుమానం అని పెట్టారు. అనుమానం అని పెట్టారు. అనుమానం అమ్మాయి అనుమానమా ఇట్రా అన్నాడు. ఓరే వేదన ఇట్రా అంటే ఏం బాగుంటుంది? ఎబ్బేసుని వేదన అని పేరు పెట్టారు. అయితే ఎబ్బేసు తన సహోదరులో ఘనుడుగా ఉన్నాడు. లోకమంతా వేదన అని పిలిచినప్పటికీ కూడా, తల్లి వేదనని పెట్టినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి సహోదరులందరిలో కూడా ఘనత పొందినటువంటి వాడిగా ఘనముగా ఉన్నాడు. ఆయన 4 అంశాల మీద ప్రార్థన చేసినటువంటి వాడిగా ఉన్నాడు. 4 అంశాల మీద ప్రార్థన చేసినటువంటి వాడిగా ఉంటున్నాడు. ఆ 4 అంశాలు మనం చూసుకుని ప్రార్థనలోకి వెళ్తాం. రండి. ఏమంటున్నాడు? ఏమని ఎబ్బేసు
ఇశ్రాయేలు దేవుని గురించి మొర్ర పెట్టడం అంటే ఏంటి? ప్రార్థన, విజ్ఞాపన, విలాపన, విలాపము అనేదానికి మొర్ర పెట్టడము అనే మాటకి ఏంటంటే కన్నీరు కార్చి ప్రార్థన చేసేదాన్ని మొర్ర పెట్టడం అంటారు. నీవే తప్ప నాకు ఇంకొక దిక్కు లేదు అని చెప్పేటువంటిదే మొర్ర పెట్టడం అంటే. కాబట్టి ఆయన మొర్ర పెట్టి ప్రార్థన చేశాడు. ఎవరికి? దేవునికి ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు అంటే, ఒకటి, నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు అన్నాడు. ఏమన్నాడు? నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు అన్నాడు. ఆశీర్వదించటం అంటే చూడ. రెండవది ఏమన్నాడు? నా సరిహద్దులను విశాలపరచు. మూడవది, చెయ్యి నాకు తోడుగా ఉండనేమో, నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలి అన్నాడు. మూడవది. నాలుగవది ఏమన్నాడు అంటే, నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుమని ప్రార్థించాడు. 4 విషయాలు ప్రార్థన చేశాడు. మనం ఒక 10 విషయాలు ప్రార్థన చేస్తే దేవుడికి 8 విషయాలు ఇష్టం ఉండవు, ఏదో 2 విషయాలు ఇష్టం ఉంటాయి. దేవుని చిత్తానికి సరిపడినటువంటి ప్రార్థన మనం చెయ్యం. మన ఇష్టానికి సంబంధించిన ప్రార్థనలు ఎక్కువగా చేస్తూ ఉంటాం. అందుకని ఇక్కడ అంటున్నాడు, ఒకటి ఏమన్నాడు? నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు, నన్ను తప్పకుండా ఆశీర్వదించు నాయన అన్నాడు. ఆశీర్వదించడం అనేటువంటిది ఎలాంటి ఆశీర్వాదము? ఇల్లు కట్టుకోవటమా? పిల్లోడు పరీక్ష రాసి పాస్ అవడమా? అమ్మాయికి పెళ్లి కావడమా? అబ్బాయికి ఉద్యోగం రావడమా? ఇవన్నీ మామూలుగా భౌతికమైనటువంటి ఆశీర్వాదాలే. ఇవి మీకే కాదు, యేసు ప్రభు నమ్ముకోని వాళ్ళకి కూడా ఉద్యోగాలు వస్తున్నాయి, నమ్ముకోని వాళ్ళకి కూడా పెళ్ళిళ్ళు అవుతున్నాయి, వాళ్ళు కూడా అవుతున్నాయి. మరి నీ ఆశీర్వాదం ఏంటి? నీ ఆశీర్వాదం ఏంటి అంటే, ఇప్పుడు యాకోబు ఉన్నాడు అనుకోండి. యాకోబు 18 తన మామ దగ్గరికి, లాబాను దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలాగ వెళ్ళాడు? ఎంత ఆస్తి పట్టుకుని వెళ్ళాడు? ఎంత ఆస్తి పట్టుకెళ్ళాడు? పారిపోతున్నాడు. తన అన్న వచ్చి ఎక్కడ మీద పడి చంపేస్తాడో వాడి ఆశీర్వాదాన్ని కొట్టేశాను కాబట్టి వాడు వచ్చి నన్ను మీద పడి కొట్టేస్తాడు, చంపేస్తాడని తల్లి పారిపోరా అంటే పారిపోతున్నాడు. ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని పారిపోతూ ఉన్నాడు. పారిపోయేటప్పుడు ఒక కర్ర తీసుకుని వెళ్ళాడు, అంతే. ఒక్క కర్ర తీసుకుని వెళ్ళాడు. ఎంత ఆస్తి పట్టుకెళ్ళాడు? అటు మామ దగ్గరికి ఎంత ఆస్తి పట్టుకెళ్ళాడు? ఒక్క కర్ర పట్టుకెళ్ళాడు. అక్కడ 20 సంవత్సరాలు మామకి సేవ చేసిన తర్వాత గుడ్లు, గొర్రెలు, మేకలు, మందలం అన్నీ సంపాదించుకున్నాడు. భార్యలను సంపాదించుకున్నాడు, పిల్లల్ని సంపాదించుకున్నాడు. అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళిపోతుంటే మందలు వస్తున్నాయి. వెళ్ళేటప్పుడు కర్ర పట్టుకెళ్ళాడు. ఎంతో ఆశీర్వదింపబడ్డాడు, బాగా ఆశీర్వదింపబడ్డాడు. లోకరీతిగా ఎంతో ఆశీర్వదింపబడ్డాడు. ఎబ్బేకు రేవు దగ్గరికి వచ్చేసరికల్లా అక్కడ దేవుని యొక్క పాదాలు పట్టుకున్నాడు. ఒంటరిగా ఆగిపోయి దేవుని పాదాలు పట్టుకొని రాత్రంతా ప్రార్థన చేశాడు. ఈయనైతే 4 చేశాడు, కానీ రాత్రంతా పెనుగులాడాడు అన్నాడు. పెనుగులాడాడంటే తెల్లారుతుందే నన్ను పోనీ అంటాడు దేవుడు. నువ్వు వెళ్ళటానికి లేదు, నన్ను ఆశీర్వదించితే కానీ నువ్వు పోవటానికి లేదు అంటాడు. ఆశీర్వాదం ఉంది కదా, ఎంతో ఆశీర్వదింపబడ్డాడు కదా, ఏమి లేనివాడు గొప్పవాడయ్యాడు కదా, ఇంకా ఆశీర్వాదం ఏంటి? అయినా ఆశీర్వాదం కావాలన్నాడు. ఆస్తిపాస్తులు అడగలేదు, నాకు ఆశీర్వాదం కావాలన్నాడు. ఆశీర్వాదం కావాలంటే అప్పుడు వెంటనే ఏమన్నాడు? పేరు మార్చాడు. నీ పేరేంటి అన్నాడు. యాకోబు అన్నాడు. తండ్రి దగ్గర ఏమన్నాడు? ఏశావు అన్నాడు. ఆశీర్వాదం పొందటానికి ఏశావు అన్నాడు. అక్కడ ఏశావు అన్నావు కదా, ఇక్కడ కూడా ఏశావు అంటావేమో అని చెప్పి నీ పేరేంటి? ఆయన పేరు ఆయనకి దేవుడికి తెలీదా? దేవుడికి యాకోబు పేరు తెలీదు, తెలుసు. అయినా ఏం చెప్తాడో, అక్కడ చెప్పిన పేరు ఇక్కడ చెప్తాడేమో అని. ఈ పేరేంటంటే నేను యాకోబుని అన్నాడు. అయితే నువ్వు ఇశ్రాయేలు అని ఇక్కడి నుంచి ఏమని పడతావు? ఇశ్రాయేలు అని పడతావు అన్నాడు. ఇశ్రాయేల్ అంటే
దేవుని యొక్క ప్రజలు ఇప్పటి వరకు కూడా అప్పుడెప్పుడో వేల కొలది సంవత్సరాలు ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఇప్పటిదాకా ఇశ్రాయేల్ దేశం ఉంది, ఇశ్రాయేల్ ప్రజలు ఇంకా ఉన్నారు. అది శాశ్వతమైనటువంటి ఆశీర్వాదం. అలాంటి ఆశీర్వాదాన్ని ఎబ్బేసి కూడా కోరుకున్నటువంటి వాడిగా మనం ఇక్కడ చూస్తున్నాం. మనకు నిలిచి ఉండేది ఆత్మీయతకి సరిపోయినది, మనం చచ్చిపోతే దొరికేది ఏదైతే ఉందో అది నిర్మలమైనటువంటి నిశ్చయమైనటువంటి ఆశీర్వాదం. నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు అని అడిగాడు. ఎవరో? ఎబ్బేజ్. ఎబ్బేజ్ అంటే ఏంటి? వేదన. అలాగా అడిగినటువంటి వాడుగా ఉంటున్నాడు. చూడండి, నెహెమ్యా గ్రంథం 13, నెహెమ్యా గ్రంథం 13:2. అన్నపానములు తీసుకొని ఇశ్రాయేలులకు ఎదురుపడగా వారిని శపించుమని బిలాము ప్రోత్సాహపరచిరి. అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదం మార్చునని వాయబడి ఉన్నట్టు. కాబట్టి శాపమును ఆశీర్వాదముగా మార్చే దేవుడు మన దేవుడు. ఎలాంటి వాడు? శాపములను ఆశీర్వాదముగా మార్చేటువంటి దేవుడు. ఎప్పుడు? నువ్వు ఒప్పుకున్నప్పుడు, నువ్వు కప్పుకోకుండా దేవుని సన్నిధిలో నీ శాపాన్ని, నీ పాపాన్ని ఒప్పుకున్నప్పుడు ఆయన ఎంతగానో ఆశీర్వదించేటువంటి వాడుగా ఉన్నాడు. అబ్రహాముని ఆశీర్వదించాడు. ఏమని ఆశీర్వదించాడు? నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తానని. అబ్రహాముని ఎవరైనా ఆశీర్వదిస్తే వాళ్ళని నేను ఆశీర్వదిస్తానని. ఎంత చక్కని మాట దేవుడు అక్కడ వాడాడు. నీవు ఆశీర్వాద కారణంగా ఉంటావు, సకల జనులకు నీవు ఆశీర్వాద కారణంగా ఉంటావు అని ఆ అబ్రహాంతో చెప్పినటువంటి వాడుగా ఉంటున్నాడు. కాబట్టి మన ఆశీర్వాదం ఇక్కడ సంబంధమైనది కాదు, పరసంబంధమైనది, శాశ్వతమైనటువంటిది. ఆ స్వాస్యము, ఆ పరలోకములో మనకు దాచబడిన ధనము, అది మనకి నిజమైన ఆశీర్వాదం. కానీ ఈ లోక సంబంధమైన ఆశీర్వాదము ఏది కాదని అక్కడ సామెతల గ్రంథంలో 10:22 చదువు. సామెతలు 10:22. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత. అది నరులు కష్టపడితే ఆశీర్వాదం ఎక్కువ కాదు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును. నిజమైన ఐశ్వర్యం ఎక్కడ ఉంటుందంటే దేవుని దగ్గర ఉంది. ఆ ఐశ్వర్యాన్ని మనం పొందాలి. కానీ ఈ లోకంలో ఐశ్వర్యం తాత్కాలికం, ఖర్చు అయిపోద్ది, వదిలిపెట్టి వెళ్ళాలి. ఇక్కడున్న ఐశ్వర్యం అంతా ఇల్లైనా, పొలమైనా, బ్యాంకులో బ్యాలెన్స్ అయినా, ఏదైనా ఇక్కడి నుంచి విడిచిపెట్టి వెళ్ళాల్సిందే తప్ప పుచ్చుకొని పోయేటువంటిది ఏది కూడా లేదు. విడిచిపెట్టేది ఆశీర్వాదం కాదు. దేవునితో గడిపే సమయం ఆశీర్వాదం. కాబట్టి అట్టి ఆశీర్వాదం మనం కోరుకోవాల్సినటువంటి వారంగా మన ప్రార్థనలో, ఏ ప్రభువా నన్ను ఆశీర్వదించు, నా కుటుంబాన్ని ఆశీర్వదించు, నా బిడ్డలను ఆశీర్వదించు, అందరూ కూడా మందిరానికి వచ్చేటట్టు చేయి, ప్రార్థనా పరులుగా ఉండేటట్టు చేయి ప్రభువా, ఆరాధన చేసేవారుగా ఉండేటట్టు చేయి ప్రభువా అని చెప్పేసి మనం ఈ ఆశీర్వాదాన్ని కోరుకోవాలి. కానీ సంఘంలో ఉన్న వాళ్ళంతా వాక్యమనే సమృద్ధి కలిగిన ఆశీర్వాదం పొందేటట్లుగా చెయ్యి. అది నిజమైన ఆశీర్వాదం. కానీ పొలం పుట్టలో ఏం చేయకూడదు, ఇవన్నిటిని కూడా అడిగేటువంటిది నిజమైన. అవి కూడా కావాలి. మనకి రోగాలు వస్తే పోవాలి, మనకి కష్టాలు, మనకు కావలసిన వసతులు అన్నీ కావాలి. అయినప్పటికీ మన మనస్సు ఇక్కడ ఉండకూడదు, అక్కడ ఉండాలి. కాబట్టి ఆ విధముగా ఆయన అంటున్నాడు, ఆశీర్వదింపబడేటువంటి వారముగా ఉంటామని అక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. కాబట్టి రెండో దానికి వెళ్ళిపోదాం. నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి, ఆశీర్వాదం ఎలా ఉండాలో చెప్పాడు. కాబట్టి రెండవది ఏమంటున్నాడు? నా సరిహద్దులు విశాలపరచుమని. అది నా సరిహద్దులు విశాలపరచుము.
అంటే ఏంటి అర్థం? విశాలపరచడం అంటే మన సంఘం ఉందనుకోండి, మన సంఘం ఇంకా విస్తరించాలి. 4 సంఘాలు ఉన్నాయి, ఇంకా కొన్ని సంఘాలు అయితే ఏమైంది? సరిహద్దులు ఏమైనాయి? విశాలపరచబడ్డాయి. సరిహద్దులు ఏమవుతాయి? విశాలపరచబడేటువంటివిగా ఉంటాయి. కాబట్టి తూర్పు దిక్కుకి, పడమటి దిక్కుకి, ఉత్తర దిక్కుకి, దక్షిణ దిక్కుకి ఇంకా పెరగాలి, సంకుచితంగా ఉండకూడదు. కాబట్టి విశాలపరిచేటువంటి పరిస్థితి అక్కడ చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఆదికాండము చూడండి, ఆదికాండము 28, ఆదికాండము 28:14 చదువు. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములనియు నీ మూలముగా, నీ సంతాన మూలముగా ఆశీర్వదింపబడును. అది భూమి యొక్క సంతానాలు అన్నీ కూడా నీ మూలంగా, నీ సంతానం మూలంగా ఆశీర్వదింపబడతాయి. కాబట్టి నీవేం చేయాలంటే నీ యొక్క సంతానం ఎలాగ విస్తరించాలి? పడమటికి, తూర్పుకి, ఉత్తరానికి, దక్షిణానికి వ్యాపించిపోవాలి. కాబట్టి ఇప్పుడు మన దాకా వాక్యం వచ్చిందంటే ఎవరు తీసుకొచ్చారు? తోమ, అనుమానించినటువంటి తోమ మన దేశానికి తీసుకొచ్చాడు. దేశాలన్నిటికీ కూడా వెళుతుందంటే, తూర్పుకి, పడమటికి, ఉత్తరానికి అన్నిటికీ వెళ్ళిపోతుందంటే అది విస్తరించటం. అది ఏమిటంట? సరిహద్దులు విస్తరించడం. సరిహద్దులు. ఒక ఆయన పక్కమ్మటే ఇల్లు ఉందంట. పక్కమ్మటే ఒక ఆయనకి ఇల్లు ఉంది, అది ఖాళీ స్థలం. అయితే ఈయన అనుకుంటున్నాడంట, ఏమనుకుంటున్నాడు? ఆ స్థలం కలుపుకోవాలని, సరిహద్దు తన ప్రహరీ కూడా ఎక్కువ చేసుకోవాలంటే అవతల స్థలం కూడా కొనుక్కోవాలి, ఆ ప్రక్కన్న స్థలం కూడా కొనుక్కోవాలి. ఈయన ప్రార్థన చేస్తున్నాడంట, ప్రభువా నా పక్కింటోడికి ఏదో ఒక జబ్బు వచ్చి డబ్బులు అవసరమైతేట్టు చెయ్యి, ఆడు ఆ స్థలం అమ్ముకుంటాడు, నేను అప్పుడు కొంటా. ఇలాగ విస్తరింపజేయటం అంటే, ఇలాగ విస్తరించడం. ఎవడికో కష్టం వస్తే వాడు అమ్ముకుంటే అప్పుడు కొనుక్కుంటావని చేస్తావా? నీకు విస్తరించడం అంటే ఏంటి? ఆత్మీయంగా విస్తరించాలి. అంతకుముందు అరగంట ప్రార్థన చేసేవాడివి ఇప్పుడు 30 గంట చేయాలి. అది విస్తరించడం అంటే. ఆరాధనకు వచ్చే విషయంలో ఆలస్యంగా వస్తావు, ఎప్పుడు రాకుండా టైంకి రావడానికి ప్రయత్నం చేయాలి. అలాగా ప్రార్థనలో కానీ, దేవునికి ఇచ్చే విషయంలో కానీ అంతకుముందు తక్కువ ఇస్తే ఇంకా ఎక్కువ ఇవ్వడానికి ప్రయత్నం విస్తరించాలి, అభివృద్ధి చెందాలి. ఆ విధముగా చేయాలి తప్ప మామూలు దేవుడు కోరేటువంటిది నిత్యమైనది, సత్యమైనటువంటి దానిని మనం విస్తరించాలి. విశ్వాసములో విస్తరించాలి, ప్రేమలో విస్తరించాలి, నిరీక్షణలో విస్తరించాలి, ఆదరించే విషయంలో పెరగాలి, ఆదుకునే విషయంలో పెరగాలి. ఆ విధముగా పెరగాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. అందుకని అంటున్నాడు ఆయన అక్కడ ఏ మాటలు అంటున్నాడు? ఇంకో మాట చూసుకుందాం రండి. యెషయా గ్రంథం 43:5. యెషయా గ్రంథం 43:5. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. తూర్పు నుండి నీ సంతానమును తెప్పించదను, పడమటి నుండి నిన్ను సమకూర్చి రప్పించదను. అప్పగించుమని ఉత్తర దిక్కునకు ఆజ్ఞ ఇచ్చేదను, బిగబట్టవద్దని దక్షిణ దిక్కునకు ఆజ్ఞ ఇచ్చేదను. దూరము నుండి నా కుమారులను, భూదిగంతముల నుండి నా కుమార్తెలను తెప్పించుము. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించుము. కాబట్టి 4 దిక్కుల నుండి కూడా భయపడకు, నీకు తోడై ఉన్నాను. తూర్పు నుండి సంతానము, పడమటి నుండి సమకూరుస్తాను, రప్పిస్తాను. ఉత్తర దిక్కున ఆజ్ఞ ఇస్తాను, అప్పగించమని చెప్తాను. బిగబట్టవద్దని దక్షిణ దిక్కుకి ఆజ్ఞ ఇస్తాను అన్నాడు దేవుడు. కాబట్టి మన విశాలపరచబడేటువంటిది సరిహద్దులు విశాలపరచబడాలి. నీ మనస్సు
మంచిగా ఉండాలి, చెడ్డగా ఉండకూడదు. ఆ విధముగా ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి విషయంలో మన యొక్క సరిహద్దులు పెంచాలి. అంతకుముందు దేవుని ఇంటికి చాలామంది ఆదివారం వస్తారు, మిగిలిన వారికి రారు. అలా కాకుండా ఆదివారానికి కూడా రావాలి, ఆదివారానికి కూడా రావాలి. ఆ విధముగా చేసినప్పుడు మన సరిహద్దులు పెంచబడేటువంటివిగా ఉంటాయి అని అక్కడ చెప్పబడుతున్నాడు. మూడవది, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి. నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలి. ఏమంటున్నాడు? ప్రభువా, నువ్వు నీ చెయ్యి నేను పట్టుకోవటం కాదు, నువ్వే నా చెయ్యి పట్టుకో. నేను కనుక నీ చెయ్యి పట్టుకుంటే నా ఇష్టం వచ్చినప్పుడు వదిలిపెడతా. నువ్వు కనుక నా చెయ్యి పట్టుకుంటే నన్ను విడువవు, ఎడబాయవు, వదలవు, విడిచిపెట్టవు. సంతలో తండ్రి కుమారుడు సంతకి వెళ్ళారంట. సంతకి వెళ్ళిన తర్వాత పిల్లోడు తండ్రి చేయి పట్టుకున్నాడు. తండ్రి చేయి పట్టుకొని అలా చూసుకుంటూ వెళ్తున్నాడు. రంగులు రాట్నాలు అవి అని తిరుగుతున్నాయి, అన్నీ చూస్తున్నాడు. ఈ యొక్క తండ్రి ఏమో అన్నీ కొనుక్కోవడానికి చూస్తున్నాడు. అన్నీ కొనుక్కుంటుంటే పిల్లవాడు ఏం చేశాడంటే, వాడికి ఇష్టమైంది కనపడగానే వెంటనే చెయ్యి వదిలేసి వెళ్ళిపోయాడు. చెయ్యి వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఎత్తుక్కుంటున్నాడు. జనం అంతా చాలామంది ఉన్నారు. ఎత్తుక్కుంటుంటే దొరకల. యేసు ప్రభువును కూడా యేసేపు మరియలు ఇద్దరు కూడా ఆ సంతలో వదిలిపెట్టేశారు. వదిలిపెడితే ఆయన పోయి మందిరంలో కూర్చుని అక్కడ ఉన్నటువంటి వారితో మాట్లాడినటువంటి వాడిగా అక్కడ కనపడుతున్నాడు. కాబట్టి తల్లి తండ్రి బాధ్యత, మన తండ్రి అయిన దేవుడు మనల్ని పట్టుకోవాలి, కానీ మనము ఆయన్ని పట్టుకోవటం కాదు. కాబట్టి మనం ఆయన పట్టుకున్నప్పుడు ఆయన ఎంతగానో మనల్ని ఆశీర్వదించేటువంటి వాడిగా ఉంటాడు. కీర్తనల గ్రంథము 44, కీర్తనలు 44:3. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు, వారి బాహువు వారికి జయమియలేదు. నీవు వారిని కటాక్షించిన గనుక నీ దక్షిణహస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి జయమును కలుగజేశాను. ఖడ్గం కాదు, కత్తి కాదు, బాంబులు కాదు, జయం తీసుకొచ్చింది. ఎలాగా వచ్చిందంట? విజయం ఎలా వచ్చింది? నీ బాహువు వారికి జయం ఇయ్యలేదు, వారి బాహువు వారికి జయమియ్యలేదు. నీవు వారిని కటాక్షించేది కనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలిగింది. నీ దక్షిణ హస్తం. దక్షిణహస్తం అంటే ఏంటి? కుడి చేయి. దక్షిణహస్తం అంటే ఏంటి? కుడి చేయి. ఎడమ చేయిని ఏమంటారు? వామహస్తం అంటారు. ఎడమ చేతిని వామహస్తం అంటారు, కుడి చేతిని దక్షిణ హస్తం అంటారు. కాబట్టి దేవుని యొక్క దక్షిణ హస్తము విజయము, ఆదరణ ఎంతో కలిగించేటువంటిదిగా ఉంటుందని అక్కడ చెప్పబడేటువంటిదిగా మనం అక్కడ చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ కీర్తనల గ్రంథంలోనే, కీర్తనల గ్రంథం 18:35 నీ రక్షణ కేడమును నీవు నాకు అందించి ఉన్నావు, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనెను, నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను. ఏమంటున్నాడు? నీ కుడి చెయ్యి నన్ను ఆదుకుంది. కాబట్టి ఆయన కుడి హస్తము జలరాశులలో కొట్టుకొని పోయేటప్పుడు ఆయన దక్షిణ హస్త బలంతో మనల్ని లేవనేసినటువంటి వాడిగా ఉంటున్నాడు. జిగట కలిగిన దొంగ ఊపిలో ఉన్నప్పుడు, నాశనకరమైనటువంటి గోతిలో ఉన్నప్పుడు ఆయన మనల్ని పైకి ఉద్ధరించిన వాడిగా ఉన్న, పైకి లేవనెత్తి ఎలాగ వచ్చింది? ఆయన చెయ్యి చాచి పేతురు మునిగిపోయేటప్పుడు
పేతురు మునిగిపోయేటప్పుడు ప్రభువా నా దేవా అన్నాడు. వెంటనే అతని చెయ్యి పట్టుకొని పైకి లేపి, అల్ప విశ్వాసి ఎందుకు సందేహించితివి అని ఆయన్ని హెచ్చరించి సరిచేసినటువంటి వాడిగా ఉన్నాడు. ఆపదలో ఉన్న వారిని కాపాడగలిగినటువంటి దక్షిణ హస్తబలం ఆయన చేతులు. ఇంకో మాట ఒక దగ్గర ఇంకో మాట ఉంది. నెహెమ్యా 11 నెహెమ్యా 11:3 కాదు. నెహెమ్యా హోషియా చదువు. ఎస్ హోషియాది 11 హోషియా. అది ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని, అది ఏమంటున్నాడు? ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని వానికి నడక నేర్పించిన వాడను నేనే. ఎఫ్రాయిము చిన్నపిల్లడా? నడక నేర్పించడానికి చిన్నపిల్లలకి ఏం చేస్తాం? చెయ్యి పట్టుకొని నడక నేర్పుతాం. ఎఫ్రాయిం చిన్నపిల్లవాడు కాదు కదా, పెద్దవాడే కదా. మరి నడక నేర్పడం అంటే ఏంటి అంటే నడత నేర్పడం, ప్రవర్తన, ఎలా బ్రతకాలి, ఎక్కడ దేవునిలో ఎలా స్థిరమైన పునాది మీద కట్టబడాలి, దేవుణ్ణి ఎలాగా వెంబడించాలి, దేవునికి ఇష్టమైన వాడిగా ఎలా నడుచుకోవాలి అనేటువంటి దాన్ని నేర్పించినటువంటి వాడు ఆయనే. ఎలాగ నేర్పించాడు? చెయ్యి పట్టుకున్నాడు. ఆయన చెయ్యి దేవుడు పట్టుకొని నడకని నేర్పించినటువంటి వాడుగా ఉంటున్నాడు. అలాంటి హస్తము నాకు కావాలి అంటున్నాడు ఎబ్బేజు. ఏమంటున్నాడు? నాకు అలాంటి హస్తముతో తోడుగా ఉండాలి, ఆ హస్తము నాకు కావాలి, అది తోడుగా ఉండాలి అంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క హస్తము అద్భుత కార్యములు, ఆశ్చర్యకారములు చేసేటువంటిది. కాబట్టి అలాంటి ప్రభు నువ్వు నాతో ఉండాలి అని ఎబ్బేజు కోరుకునేటువంటి వాడుగా మనం అక్కడ చూస్తున్నాం. రండి ఇంకో మాట చూసుకుందాం. నాలుగవ దానికి వద్దాం. నాలుగవది ఏంటి? నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించు అని ప్రార్థింపగా అతడు మనవిని దయచేసాను. కీడు రాకుండా నన్ను పరలోక ప్రార్థనలో కూడా ఉంది. ఏముంది? పరలోకమందున్న తండ్రి అని చెప్పి కీడు రాకూడదని చెప్పి ఉంది. కీడు రాకుండా, కీడు ఎక్కడి నుంచి వస్తుంది? కీడు చేసేవాడు ఒకడు ఉన్నాడు, వాడు జాగ్రత్తగా ఉండాలి వాడితోటి. వాడెవడు? కీడు చేసేటువంటి వాడు. ఆ కీడు ఏ విధముగా మనకు సంభవిస్తుందో చూడండి. ఏబుకి వచ్చిన కీడు ఏంటో చూడండి. ఏబు 12:3. ఏబు 12 కాదు, ఆగండి. ద్వితీయోపదేశకాండం 31:29. ద్వితీయోపదేశకాండం 31:29. అది ఆ దినముల అంతమందు కీడు నీకు ప్రాప్తించునని నేను ఎరుగుదును. కాబట్టి కీడు రాకుండా మనం ప్రార్థన చేసుకోవాలి. కీడు ఎక్కడి నుంచి వస్తుందంటే నీ మోకాళ్ళ జీవితం ఉన్నట్లయితే నీ కీడు నీ దగ్గరికి రాదు. ఎన్ని కీడులో ఇప్పుడు యాకోబు రోలుగుంట ఆ అమ్మాయి నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే ఎవరో వచ్చి బండితో గుద్దితే ముందుకు పడిపోయింది. అలాగే సత్యవతమ్మ గారు ఆవిడ కూడా నడుచుకుంటూ వెళ్తుంటే ఒకరు బండితో గుద్దారు. కీడు ఎటు నుంచి వస్తుందో తెలియదు, కీడు ఎటు నుంచి వస్తుందో తెలియదు. ఒక ఆయన బండి మీద వెళ్తూ ఉంటుంటే
ఒక రేకు షెడ్డులో నుంచి రేకు గాలికి, వర్షం గాలికి కొట్టుకొని వచ్చి అది కడుపులో దిగబడిందంట. అటు నుంచి వస్తుందని అనుకోలే, ఆశ్చర్యపడ్డారు అందరూ కూడా. ఎక్కడ రేకు, ఎక్కడ మనిషి, బండి మీద వెళ్ళే మనిషికి కొడుతుందంటే భయంకరమైనటువంటి పరిస్థితిలో కీడులు మనల్ని వెంబడించేటువంటి పరిస్థితి ఉంటుంది. సాతానుడు ఊరకనే ఉండడు. కాబట్టి ఎప్పుడు కూడా మోకాటి జీవితంతో ఉన్నప్పుడు, కన్నీళ్ళ ప్రార్థనలో ఉన్నప్పుడు కీడు నుండి మనం తప్పించుకోగలిగినటువంటి సామర్థ్యం, శక్తి కలిగినటువంటి వారముగా మనం ఉంటాం. కాబట్టి ఇక్కడ 90వ కీర్తన గ్రంథం 90 కీర్తన గ్రంథం 90:15 చదువు. నీవు మమ్మను శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడు అనుభవించిన ఏండ్ల కొలది మమ్మల్ని సంతోషపరచు. మేము ఎంతగానో కీళ్లు పొందాం, శ్రమలు పొందాం, కష్టాలు పొందాం, అనేకమైన రీతులుగా కీడులు అనుభవించినటువంటి వారంగా ఉంటున్నాం. దానంతటిని బట్టి మమ్మల్ని సంతోషపరచమయ్యా అని ప్రార్థన చేయాలి. కీడులు అనేకమైన వస్తాయి జీవితంలో. పుట్టిన దగ్గర నుంచి విశ్వాస జీవితంలో అనేకమైన కీడులు మనల్ని ఆవరించి ఉండేటటువంటివిగా ఉన్నాయి. వాటన్నిటిని కూడా తప్పించుకోవాలంటే మనం చేయాల్సిందేంటి? ప్రార్థన ఒక్కటే మనకి గత్యంతరం. ఇంకొకటి 4 అయిపోయినాయి. ఒకటేంటి? నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి. రెండోది, నా సరిహద్దును విశాలపరచి. మూడోది, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నన్ను తప్పించుమని ప్రార్థించగా దేవుడే అన్నాడు, ఒరే 4 ప్రార్థనలు చేసావు కానీ 2 ఇస్తున్నాను నీకు, 2 మాత్రం ఇవ్వను అని చెప్పలా. ఏమన్నాడు అక్కడ? దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. కాబట్టి మనం ఒక్కోసారి ప్రార్థన చేస్తాం, ఒక్కోసారి జరగదు. చాలామంది ప్రార్థన చేస్తారు, జరగదు, వెంటనే వెళ్ళిపోతారు, మందిరానికి రారు. వాళ్ళు వచ్చింది ఏంటికి? రోగాలు పోవటానికే. ఆత్మ సంగతి ఏంటి? ఆత్మ శాశ్వతమైనది. చస్తే పరలోకమన్నా వెళ్ళాలి, నరకానికన్నా వెళ్ళాలి. దాని గురించి నిర్లక్ష్యం చేసి ఈ శరీర సంబంధమైన కోరికలు, శరీర సంబంధమైన భాగ్యాల కోసం ఎదురు చూసేటువంటి వారుగా మందిరానికి వచ్చేటువంటి వారుగా ఉంటారు. అది కాదు మన ప్రార్థన. ఈ లోక సంబంధమైన దానికోసం మనం ప్రార్థన చేయక్కర్లేదు. అందుకని అంటున్నాడు, దేవుడు అతడు మనవి చేసిన దాన్ని అతనికి దయచేసెను. యెషయా గ్రంథం 38. యెషయా గ్రంథం 38:5. నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచితిని. ఏమన్నా దేవుడు ప్రార్థనకి జవాబిచ్చాడు. ఆఖరిలో 4 కోసం ప్రార్థన చేస్తే దేవుడు ఆఖరిలో 4 కూడా దయచేసినటువంటి వాడుగా ఉన్నాడని అక్కడ చెప్పాడు. ఎలా చేస్తాడు ఆయన అంటే, ఇక్కడ హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు, కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసినప్పుడు ఆయనను 15 సంవత్సరాలు ఇంకా ఆయుష్ని పెంచినటువంటి వాడుగా ఉన్నాడు. ప్రార్థన ఆలకించువాడు, ప్రార్థన ప్రతిఫలం అనుగ్రహించేటువంటి వాడు దేవుడు. కాబట్టి ఆయన చూసింది ఏంటంటే కన్నీళ్లు చూశాడు. కన్నీళ్లు చూచి అతని యొక్క ఆయుష్ని పెంచినటువంటి వాడు. నిజంగానే ఆయన చేసినటువంటి యథార్థముగా నేను ఏ పనులు చేశానో నన్ను జ్ఞాపకం చేసుకో అని అక్కడ అంటాడు. యథార్థవంతుడిగా ఉన్నాడు హిజ్కియా, చాలా యథార్థవంతుడిగా ఉన్నాడు. అయినప్పటికీ వచ్చినటువంటి కష్టం నుంచి ఏమన్నాడు? నువ్వు మరణమవుతావు, బ్రతకవు, నీ ఇల్లు చక్కబెట్టుకో.
అన్నాడు. అయితే అప్పుడు వెంటనే ప్రభు పాదాల మీద పడ్డాడు. కష్టం వచ్చినప్పుడు, కీడు వచ్చినప్పుడు, అన్నిటి విషయాల్లో ప్రార్థన 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 చేయవలసినటువంటి వారంగా ఉంటున్నాం. అట్టి ప్రార్థన కొరకై పురికొల్పబడిన వారమై ఆ విధంగా ప్రభువుని వేడుకుందాం. రండి ప్రార్థన చేసుకుందాం. టీ బ్రేక్ అయిందా?